హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు విజువేములా. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా పచ్చిమిర్చితో గోంగూర చట్నీని ట్రై చేసి చూడండి. మీకు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ముందుగా గోంగూరను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. ఆనియన్, టమోటాను, పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూరని, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటాలను వేయాలి. ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదండి. మనం గోంగూరను కడిగి తీసుకుంటాం కదా, అందులో ఉండే వాటరే మనకు సరిపోతుంది. మూత పెట్టి 8 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇక నేను ఆనియన్స్ను కొన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు పెద్ద ముక్కలు అవసరం లేదు అనుకుంటే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, అందులో ఉండే వాటరే మనకు సరిపోయాయి, అన్నీ మెత్తగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని అన్నిటినీ మెత్తగా మెదుపుకోవాలి. రోట్లో వేసి దంచాల్సిన అవసరం లేదండి, ఇలా గుత్తితో మెదుపుకుంటే మెదుగుతుంది. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మెత్తగా మెదుపుకుందాము. గోంగూర పచ్చడికి ఎప్పుడైనా ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుందండి, తెల్ల గోంగూర అయితే అంత టేస్ట్ ఉండదు. మీరు ఒకవేళ తెల్ల గోంగూరను తెచ్చుకున్నట్లయితే అందులో కొద్దిగా చింతపండును వేసుకోండి. ఎర్ర గోంగూరలో అవసరం లేదండి, ఇది పుల్లగా ఉంటుంది. ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకొని దీనికి పోపును ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి కాస్త వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకొని పచ్చడిలో కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ హడావిడి లేకుండా 5 మినిట్స్లో ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.